మార్గమును సత్యమును జీవమును. ఇంకా ఏం చెప్పారు? నా ద్వారా తప్ప ఎవడును. దేవుడు ఇంకో మాట చెప్పాలి, గుర్తుందా? ధనవంతుడి దగ్గర ఉంటే అంట సూది బెజ్జ నుంచి వెళ్తామన్నా సింపుల్ అంటే, కానీ ధనవంతులు పాపులు పరలోక రాజ్యం వెళ్ళడం సూదిలో దారిలో ఎంతమంది ఎక్కించారు? ఎంతమంది ఎక్కించారు ఇప్పుడు దాకా? ఎక్కించారా? చాలా మన ముసల్మాన్లు అమ్మోళ్ళు చాలా కష్టపడతారు కదా ఎక్కించడానికి. కానీ అలాంటి సూది దాంట్లో నుంచి దారం చాలా కష్టంగా వెళ్తారు కదా. దాంట్లో నుంచి ఒంటి వెళ్తుందంటారా? ఒంటి తెలుసా మీ అందరికీ? క్యామిల్ ఎంత ఉంటుంది? చాలా హైట్ ఉంటుంది కదా. దాంట్లో నుంచి క్యామిల్ వెళ్తుందా? కానీ అదన్నా పాసిబుల్ అవుతుందని. కానీ సిన్ చేసేవాళ్ళు అంటే పాపం చేసేవాళ్ళు, దేవునికి ఇష్టం లేని వాళ్ళంట దాంట్లో నుంచి వెళ్తాం కష్టం అంట. సో దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నేను మార్గం అని చెప్పాడు కదా. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే మనం ఏం చేయగలం? ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా, ఎంత ట్రబుల్స్ అయినా దాంట్లో చేసే దగ్గరికి మనం ఏం చేయగలం? వెళ్ళగలం. అందరికి కనబడుతున్నాను నేను? అందరికి కనబడుతున్నానా? వేసే దగ్గరికి మనం వెళ్ళగలం. సరే, వీళ్ళు ముగ్గురికి క్వశ్చన్ అన్నమాట. నేను మీకు కూడా ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఈ పక్క నుంచి ఈ పక్క. ఇప్పుడు ఇది పరలోకం అనుకుందాం, ఓకేనా? సరిగ్గా పెట్టిన పేపర్లుగా. ఓకే, ఇది ఇల్లు ఉన్నారు కదా, ఇటు సైడ్ ఉన్నది పరలోకం. ఇదేంటిది? పరలోకం. నువ్వు ఆ పక్క నుంచి ఈ పక్క రావాలి, రాగలవా? నువ్వు ఆ పక్క నుంచి ఈ పక్క రావాలి, రాగలవా? నువ్వు పేపర్ ఈ పక్క నుంచి ఈ పక్క రావాలి, రాగలవా? ఎందుకు రాలేవు? పేపర్ పైన జంచిరా అవుతావా? నా పేపర్లు చిల్లేసుకుని వచ్చేవా? ఈ పేపర్ని ఇటు దూరగలరా? పట్టుకో. ఈ పేపర్లో దూరగలవా? పడతావా? ఈ పేపర్లో పడతావా? పడతావు కదా. ఇప్పుడు ప్రేయర్ చేద్దాం. యేసయ్యా, కళ్ళు మూసుకుని అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఈ లోకంలో నేను నీకు ఇష్టంగా లేని ప్రభువా, కావున నీకు దూరంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి, నీ దగ్గర రావడానికి నాకు దారి చూపించండి. యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇప్పుడు ఈ పేపర్ నుంచి ఈ పక్క నుంచి బయట రాలేం కదా, ఈ పేపర్ ట్రాన్స్ఫార్మ్ చేద్దామా? ఓకేనా? అంటే మన లైఫ్ ఏం చేయాలి? మన లైఫ్ బాగాలేకపోతే మనం దాన్ని ఏం చేయాలి? మార్చితే ఇప్పుడు ఏమవుతుంది? మనం ఏసీ దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక మార్గం ఉంటుంది అనమాట. ఓకేనా? ట్రై చేద్దాం, చూద్దాం. నేను ఏం చేస్తున్నానో మీరు కూడా అది చేయాలి. డన్. నేను మైక్ పక్కన పెడుతున్నాను, నేను ఏం చేస్తే అది చేయాలి. ఓకేనా? డన్. చాలా ఫాస్ట్ గా చేయాలి. ఓకే, ఫస్ట్ ఫోల్డ్ చేయాలి మా పేపర్. ఎక్కువ కట్ చేయకూడదు, అంతే. దాన్ని నా మాట వినండి. ఫస్ట్ ఎక్కడ కట్ చేసారా? అయిపోయిందా? ఇప్పుడు పేపర్ నుంచి పక్కన మళ్ళీ ఇక్కడ ఓకే. లాస్ట్ కూడా వదిలేదు. ఓకేనా? లాస్ట్ ఫస్ట్ వదిలేసి మిగతా మిడిల్ పార్ట్స్ కట్ చేసేయండి. Fire went out, lights
lights went down, when you feel lost in your shadow. ఓపెన్ చేద్దామా? హలో హలో, ఇందాక ఏమైంది? పేపర్ నుంచి బయట రాగలరా? ఇప్పుడు ఏం చేసాం మనం? పేపర్ ఏం చేసాం? ట్రాన్స్ఫార్మ్ చేసాం. అంటే షేప్ ని అదే పేపర్ రీషేప్ చేసాం. సేమ్ అలాగే మన లైఫ్స్ ని ఏం చేయాలి? మనం పాపంతో ఉంటే రీషేప్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి? ఒక గుడ్. ఎవరు చెప్పాలని? కమ్ ఫాస్ట్ గుడ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనకేం దొరికింది ఇప్పుడు? ఒక దారి. ఇప్పుడు పేపర్ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళగలమా మనం? పర్లోకం దొరికేసింది నాకు. ఆశీష్ కమ్, రావాలి. సూపర్, క్లాస్ ఫర్ ఆశీష్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? మనకు ఒక దారి దొరికింది అన్నమాట. ఓకేనా? సూపర్.